ప్రేమ ఒకరి జీవితాన్ని అందంగా మార్చగలదు. అదే ప్రేమ పేరుతో నమ్మకద్రోహంగా మారితే ఒక జీవితాన్ని పూర్తిగా ఛిద్రం చేయగలదు. పెళ్లి చేస్తాననే మాట ఒక మహిళకు భవిష్యత్తుపై ఆశ కలిగిస్తుంది. కానీ అదే మాట పదే పదే నమ్మించి చివరకు ఒంటరిగా వదిలేస్తే ఇప్పటికే జరిగిన 2 వివాహాలు విచ్ఛిన్నం కావడానికి కారణమయ్యాడని, చివరకు సహజీవనం పేరుతో తన జీవితాన్ని నాశనం చేశాడని ఓ మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు తాను తల్లి అయ్యే అవకాశాన్ని శాశ్వతంగా దూరం చేశాడని కన్నీటి పర్యంతం అవుతోంది. నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఆరోపణలు ప్రేమ, మోసం, నమ్మక ద్రోహం, మహిళా హక్కులు, వైద్య నైతికత అన్నిటిపైన ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు ఏం జరిగింది? బాధితురాలు చెప్తున్న కథలోని వాస్తవాలేంటి? నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి కోసం ప్రియురాలు నిరసనకు దిగింది. బోధన్లో నివసిస్తున్న షేక్ సీమా తన జీవితంలో జరిగిన ఘటనలను బయటపెడుతూ న్యాయం కోసం అధికారుల గడప తొక్కుతోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం పోతంగల్ మండలం జిల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన దస్తగిరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని దస్తగిర్ హామీ ఇచ్చాడు. అయితే కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి మాట వచ్చినప్పుడల్లా దస్తగిర్ వెనక్కు తగ్గడం ప్రారంభించాడు. చివరకు పెళ్లికి పూర్తిగా నిరాకరించడంతో తన తల్లిదండ్రులు మరో వ్యక్తితో సీమకు వివాహం జరిపించారు. దీంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయత్నించింది సీమ. కానీ దస్తగిర్ వల్ల అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. దస్తగిర్ స్వయంగా తన మొదటి భర్తను కలిసి తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉందని చెప్పడంతో కుటుంబంలో అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలే పెద్ద గొడవలకు దారితీసి చివరకు విడాకుల వరకు వెళ్లాయి. అయితే కుటుంబ సభ్యులు మొదటి భర్తతో విడాకుల తర్వాత మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. రెండో వివాహం తర్వాతనైనా ప్రశాంతమైన జీవితం దొరుకుతుందని ఆశించిన సీమకు మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యింది. రెండో భర్త దగ్గర కూడా తన గురించి దస్తగీర్ మాట్లాడి అనుమానాలు సృష్టించాడు. దాంతో రెండో వివాహ బంధం కూడా విడాకులతో ముగిసింది. ఒక మహిళ జీవితంలో వరుసగా 2 కుటుంబాలు కూలిపోవడం ఎంతటి మానసిక వేదన కలిగిస్తుందో ఊహించడం కూడా కష్టమే. విడాకుల తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానని దస్తగీర్ మరోసారి తను నమ్మించాడని సీమ చెబుతోంది. బోధన్లో ఇంటిని అద్దెకు తీసుకుని గత 6 సంవత్సరాలుగా తనతో సహజీవనం చేశాడని సీమ చెబుతోంది. కాలం గడుస్తున్నా పెళ్లి మాత్రం జరగలేదని, ప్రతిసారి కొత్త కారణాలు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ సహజీవనం సమయంలో తను గర్భవతిని అయ్యానని, అయితే గర్భాన్ని కొనసాగించకుండా గర్భస్రావం చేయించారని ఆరోపిస్తోంది. అంతేకాకుండా తన అనుమతి లేకుండానే గర్భసంచికి సంబంధించిన ట్యూబ్లను తొలగించే శస్త్రచికిత్స కూడా జరిగిందని ఆమె ఆరోపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా తనతో కలిసి జీవించిన వ్యక్తి చివరకు తనను ఒంటరిగా వదిలేశాడనే బాధతో సీమ న్యాయం కోసం పోరాటం ప్రారంభించింది. తనకు వైద్యం చేసినట్టుగా పేర్కొన్న ఆర్ఎస్పీ ఆసుపత్రి వైద్యుడిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని సీమ ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులను కోరుతోంది. అయితే ఈ కేసులో ప్రస్తుతం ప్రజల ముందున్నవి ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణల నిజాలను దర్యాప్తు సంస్థలు సేకరించే ఆధారాలు, వైద్య రికార్డులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రేమ పేరుతో మోసం జరిగిందా? వివాహ హామీ ఇచ్చి సహజీవనం చేశాడా? వైద్యపరమైన నిర్ణయాలు బాధితురాలి సమ్మతితోనే జరగాయా, లేక ఆమె ఆరోపిస్తున్నట్టు చట్టవిరుద్ధంగా జరగాయా అన్న విషయాలు అధికారిక దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. సంవత్సరాల నుంచి నేను బోధన్ పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర ఉంటున్నాను. నేను షేక్ దస్తగీర్ సన్ ఆఫ్ షేక్ పాషా. నేను ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని నన్ను మోసం చేసి నేను మ్యారేజ్ చేసుకున్నట్టే నేను మ్యారేజ్ చేసుకుని వేరే అతనితో వెళ్ళిపోయాను. అతను నా హస్బెండ్తోని ఫ్రెండ్షిప్ చేసి అతనికి నేను సీమ ప్రేమించుకున్నాము, నువ్వు ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అంటే ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. అయినా నేను రెండో పెళ్లి చేసుకున్నాను. ఆ హస్బెండ్తో కూడా నేను సీమ ప్రేమించుకున్నాము అంటూ ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. నన్ను షేక్ దస్తగీర్ 4 సంవత్సరాల నుంచి బోధన్ పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర
4 సంవత్సరాలు హస్బెండ్గానే ఉంచాడు ఆయన. నాతో అక్రమ సంబంధాలు అన్నీ చేస్తూ నాతో ప్రామిస్ చేసి మ్యారేజ్ చేసుకుంటా, నేను సర్పంచ్ కాకముందు సర్పంచ్ ఎలక్షన్స్లో నాకు ప్రాబ్లమ్స్ అవుతాయని నన్ను ఆపి ఎలక్షన్స్ అయిన తర్వాత నీకు మ్యారేజ్ చేసుకుంటా ప్రామిస్ చేస్తూ ఆగు ప్రేమతో అని ఆపిచ్చి మళ్ళీ నన్ను సర్పంచ్ అయిన తర్వాత నేను మ్యారేజ్కి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, మ్యారేజ్ చేసుకుంటూ అంతలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ ఆయన ప్రెగ్నెన్సీ నన్ను ట్యాబ్లెట్స్ ఇచ్చి తీసేశాడు. మళ్ళీ 2 మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. అది ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు. హాస్పిటల్కి రమ్మని హాస్పిటల్స్ అన్ని చెకప్స్ చేసి నన్ను ఫైల్స్ ఏమీ ఇవ్వలేడు. ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని నన్ను ట్యూబ్ అన్నాడు. ట్యూబ్లో ఏమో ప్రాబ్లం అయిందని అతను ట్యూబ్ తీసేశాడు. తర్వాత నన్ను తెలిసినది ట్యూబ్ ప్రెగ్నెన్సీ అని గర్భాశయానికి సంబంధించిన ట్యూబ్ని తీసేశాడు. తీసిన తర్వాత నువ్వు నాది డివోర్స్ కాలేదు, నువ్వు డివోర్స్ తీసుకొని నేను మ్యారేజ్ చేసుకుంటాను ఫోర్స్ చేశాడు. ఆ డివోర్స్ అయినప్పుడు నేను అతనికి కాల్ చేసిన, డివోర్స్ అయిపోయింది, నువ్వు తీసుకోమన్నా డివోర్స్ అంతా అయిపోయింది నాది, మ్యారేజ్ కంటే అతను మారిపోయాడు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోనని అంటున్నాడు. మరి అతను ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకున్నాను మారిపోయాడు. అతను సర్పంచ్గా అయి ఉండి అంతా నాకు మోసం చేశాడు. నేను ఊరిని అమ్మాయిని నాకు న్యాయం జరగాలని నేను అంటున్నాను. వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చి నాకు ఇంటి దగ్గర బెదిరించి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు అతను మాట్లాడుతున్నావు, మీ అబ్బాయి తప్పు, వాళ్ళు అన్నారు మా అబ్బాయి తప్పు, అతను రావద్దు నీ దగ్గరికి, ఎందుకు వస్తున్నావు అనుకుంటూ నేను చెప్పి మీకు తెలుసు ఆయన నన్ను ప్రేమించి మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. అంటే మీరిద్దరు ఏం చేసుకుంటారంటే మ్యారేజ్ చేసుకుంటా అని అతను అన్నారు. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు నాతో ఉంటున్నాడు, మ్యారేజ్ చేసుకుంటున్నారని. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి కూడా తెలుసు మ్యారేజ్ చేసుకుంటా అని. అన్నీ తెలిసినాక కూడా నన్ను మ్యారేజ్ చేసుకోవట్లేడు ఆయన. కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళు పారిపోయారు. దీంట్లో ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయనతో పాటే ఫ్రెండ్గా ఉండి ఆయన ఆర్ఎంపీ డాక్టర్కి అన్నీ తెలుసు, అన్ని విషయాలలో ఆయన ఉన్నాడు. ఇతను ఇద్దరు కలిసి నా ఆపరేషన్ చేయించారు. పోలీస్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పారిపోయారు ఇద్దరు. పిఎస్ కూడా సెర్చింగ్లో ఉంది. మళ్ళీ దీనికి నాకు న్యాయం జరగాలని తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా, జల్లపల్లి ఫారం అయింది. ఒక మహిళ చెప్తున్న ఈ వేదన నిజమా కాదా అనేది దర్యాప్తు తేల్చాలి. కానీ న్యాయం కోసం ఒకరు అధికారుల ముందుకొచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారించడం మాత్రం వ్యవస్థ బాధ్యత. ఎందుకంటే ప్రేమలో మోసం జరిగిందనే ఆరోపణలు కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య సమస్యగా మిగిలిపోవు. అవి ఒక మహిళ గౌరవం, ఆమె భవిష్యత్తు, ఆమె హక్కులు, చట్టంపై ప్రజలకున్నటువంటి నమ్మకంతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు అందరి చూపు ఒకటే, షేక్ సిమా చేసినటువంటి ఆరోపణలపై దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది, వాస్తవాలు ఏమిటి, చట్టం ఎవరికి న్యాయం చేస్తుంది అనే దానిపైనే ఉంది.